శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను 'అరేబియన్ నైట్స్' కథ 'జారజుడి' కథ రెండవ భాగం చదివి వినిపించబోతున్నాను. ఇంకా కథలోకి వెళ్దాం. ఆ రాత్రి రాజు ముగ్గురు జోస్యుల అద్భుత శక్తులను గురించి ఆలోచిస్తూ నిద్రపోనే లేదు. మర్నాడు ఉదయం ఆయన తనలో ముగ్గురిలోకి మూడోవాడు గట్టివాడుగా కనపడతాడు. నిజమైన రాజవంశంలో నిజమైన రాజులకు పుట్టిన నా జన్మ గురించి అతను ఏం చెబుతాడో అనుకున్నాడు. ఆయన మూడో జోస్యుణ్ణి మరొకసారి పిలిచి, నీవు వాస్తవం కనిపెట్టగలవని రుజువైంది కనుక నా జన్మ గురించి ఏదైనా చెప్పు అన్నాడు. చిత్తం, అలాగే మహారాజా, కానీ ముందు అభయప్రదానం కావాలి. ఉన్నమాట చెప్పి నేను ఎంత చిన్న శిక్ష కూడా సహించలేను. నాది అసలే సుకుమారి ప్రాణం అన్నాడు మూడో జోస్యుడు. నీకు వచ్చిన భయం లేదు, నేను అభయం ఇస్తున్నాను అంటూ రాజు అతనికి అభయహస్తం ఇచ్చాడు. అలా అయితే మనం ఏకాంతంగా మాట్లాడుకుందాం మహారాజా. సుల్తాను తాము ఉన్న హాలు నుంచి వజీరుతో సహా అందరినీ అవతలికి పంపేశాడు. అప్పుడు జోస్యుడు రాజు చెవిలో రహస్యంగా, మహారాజా, మీరు జారుడిగా పుట్టడమే కాక చాలా హీనుడైన జారుడికి పుట్టారు అన్నాడు. ఈ భయంకరమైన మాట చెవిన పడగానే రాజుకు మైకం వచ్చినట్టయింది. ఆయన ముఖం పాలిపోయి నోట నురుగు వచ్చింది. ఆయన కంఠం నుంచి భయంకరమైన గురక వచ్చింది. విరుచుకుని చాపచుట్టలాగా పడిపోయాడు. ఆయనలో ప్రాణం ఉన్నది లేనిది కూడా జోస్యుడు తెలుసుకోలేకపోయాడు. చాలా నింపాదిగా రాజుకు స్పృహ తెలియసాగింది. ఆయన మోచేతి మీద లేచి, నువ్వు చెప్పిన మాటకు రుజువు లభించే పక్షంలో నా స్థానంలో నిన్ను రాజుగా ఉంచి నేను రాజత్యాగం చేసేస్తాను. కానీ నువ్వు చెప్పినది అబద్ధం అయ్యే పక్షంలో నీ తల నా చేత్తోనే నరుకుతాను అని శాంతంగా అన్నాడు. చిత్తం, అలాగే చేయవచ్చు అన్నాడు జోస్యుడు. రాజు లేచి దూసిన కత్తి చేత పట్టుకుని తన తల్లి మందిరానికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమెతో, నువ్వు నిజం చెప్పకపోయావో నిన్ను కండలు చీలుస్తాను అంటూ ఆమె ముఖాన కత్తి ఆడించాడు. అల్లా నిన్ను కాపాడుగాక నాయనా, నీకు ఏం కావాలో స్పష్టంగా చెబితే దాచకుండా నిజం చెప్పేస్తాను అన్నదామె. నేను రాజైన నా తండ్రికే పుట్టానా, నీళ్లు నమలకుండా చెప్పు. నీళ్లు నమలను, నువ్వు ఒక వంటవాడికి పుట్టావు, అది ఇలా జరిగింది అంటూ జరిగిన సంగతి చెప్పింది. పాత సుల్తాన్ గారు నన్ను పెళ్లాడి నాతో మామూలుగానే సంసారం చేశాడు. కానీ అల్లా అనుగ్రహించని కారణం చేత నా గర్భాన సింహాసనానికి వారసుడు కలగలేదు. ఆ కారణం చేత రాజు విచారపడి నిద్రాహారాలు విసర్జించాడు. ఆయన తల్లి ప్రోద్బలం మీద ఆయన మరొక పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆ భార్యకు పిల్లలు కలగలేదు. మూడో పెళ్ళాన్ని కట్టుకోమని ఆయనను తల్లి ఒత్తిడి చేయసాగింది. ఇక దివాణంలో నాకు ఎలాంటి స్థానము ఉండదని గ్రహించి అవకాశం దొరికితే నా పరువు నిలపటానికి, సింహాసనానికి ఒక వారసుడు ఏర్పడటానికి కృషి చేయ నిశ్చయించాను. ఒక రోజున సుల్తాన్ గారికి కోడి మీద మనసు పోయి వంటవాడితో రాజభవనం దిగువన ఉండే కొట్టంలో ఉన్న కోళ్లలో ఒకటి వండమని చెప్పాడు. వాడు ఆ పనిలో నిమగ్నుడై ఉండగా నేను పైనుంచి చూశాను. వాడి బలము యవ్వనము నాకు అక్కర వస్తాయని తోచి వాణ్ణి పైకి రమ్మని సైగ చేశాను. వాడు రహస్యద్వారం గుండా నా గదికి వచ్చాడు. అక్కడ త్రుటి కాలంలో జరగవలసినదేదో జరిగిపోయింది. నా పని తీరిపోగానే బాకుతో వాడి గుండెల్లో పొడిచాను. వాడు చచ్చిపోయాడు. నా దాసీలు రహస్యంగా వాణ్ణి తోటలో పాతేశారు. రాజుకు కోడి దక్కకపోగా వంటవాడు పోయాడు. 9 నెలల అనంతరం నిన్ను కన్నాను. రాజుకు తిరిగి స్వస్థత చేకూరింది. ఆయన కనిపించిన వారందరి మీద కాసుల వర్షం కురిపించాడు. 40 రోజుల పాటు అహోరాత్రాలు విడవకుండా ఉత్సవాలు జరిగాయి. ఇదే నీ జన్మ రహస్యం. నిజం చెప్పానని ప్రవక్త మీద ప్రమాణం చేస్తున్నాను. రాజు ఏమీ బదులు చెప్పక కన్నీరు కార్చుతూ తిరిగి వచ్చి జోస్యుడికి ఎదురుగా నేల మీద కూర్చుని చాలాసేపు అశ్రుధారలు కార్చాడు. చివరకు ఆయన తల ఎత్తి, సత్యవాకు, ఈ సంగతి నువ్వు ఎలా కనిపెట్టావు అని జోస్యుణ్ణి అడిగాడు. మహారాజా, మేము ముగ్గురము అద్భుతమైన మా విద్యలతో నీకు అపారమైన ఆహ్లాదం కలిగించినప్పుడు నువ్వు మాకు రొట్టె మాంసము రెట్టింపు చేయించావు. దాన్ని బట్టి నీ తండ్రి పూర్వులు పంటల వాళ్లై ఉంటారని గ్రహించాను. రాజుల రక్తం గలవాళ్ళు అలా చెయ్యరు. శాలువలు కప్పుతారు, అంతులేని బంగారం ఇస్తారు.
నువ్వు పేరుకు రాజువే అయినప్పటికీ నీలో ప్రవహించే రక్తం వంటవాళ్ళది. నువ్వు జారజుడివి అన్నాడు జోస్యుడు. జోస్యుడు ఇలా అన్న మీదట రాజు లేచి నిలబడి జోస్యుడి దుస్తులు విప్పించి అతని చేత తన రాజదుస్తులు ధరింపచేసి దర్బారుని ఏర్పరిచి అందరి చేత అతనికి విశ్వాస ప్రమాణం చేయించాడు. ఈ విధంగా అతను రాజ్యత్యాగం చేసి సాధువు దుస్తులు ధరించి ఎవరికీ వీడుకోలు చెప్పకుండానే ఈజిప్టు దేశానికి బయలుదేరాడు. అక్కడ తన మిగిలిన జీవితమంతా అజ్ఞాతంగా గడపాలని ఆయన ఉద్దేశం. ఆయన ప్రయాసపడి ప్రయాణం చేసి అల్లా అనుగ్రహం వల్ల క్షేమంగా కైరో నగరం చేరుకున్నాడు. కైరో నగరం ఆయనకు చాలా కొత్తగా కనిపించింది. అలాంటి నగరాలు ఆయన దేశంలో లేవు. కైరో నగరం చుట్టూ నడిచి రావటానికి 3.5 రోజులు పడుతుంది. అది ప్రపంచపు వింతలలో 4వదని జారజుడు తెలుసుకున్నాడు. కైరో గురించి కవులు చేసిన వర్ణనలలో నిజం లేకపోలేదు. ఆయన వింతలన్నీ చూసి తిరుగుతూ రాజబాధ్యతల నుంచి విముక్తుడై పేదవాడికి ఉండే స్వేచ్ఛను అనుభవించసాగాడు. అధికారాన్ని, బాధ్యతను అక్కా చెల్లెళ్ళుగా సృష్టించి నిర్విచారాన్ని పేదతనానికి భార్యగా ఇచ్చిన అల్లా ధన్యుడు అనుకున్నాడతను. అలా తిరుగుతూ తిరుగుతూ అతను సుల్తాన్ మహమ్మద్ రాజభవనం వద్దకు వచ్చాడు. అతను రాజభవన గవాక్షాల క్రింద కర్ర మీద ఊతం వేసి నిలబడి భవనం లోపల ఉండేవాడి వ్యాపకాలను గురించి, సమస్యలను గురించి ఆలోచించుకుని తనకు అవమానంతో పాటు అలాంటి వాటి నుండి విముక్తి లభించి స్వేచ్ఛావాయువులు దొరికినందుకు తనను తాను అభినందించుకున్నాడు. ఆయన మనస్సు ప్రశాంతంగానూ నిశ్చలంగానూ అయిపోయింది. ఆ స్థితిలో ఆయన సుల్తాను వేట నుంచి తిరిగి రావటము, మెట్లెక్కి భవనంలోకి వెళ్ళిపోవటము గమనించలేదు. కానీ సుల్తాన్ మహమ్మద్ ఆయనలోని నిర్లిప్తత గమనించి చెయ్యి చాచని సాధువును ఇతన్ని ఒక్కడే చూశాను, ఇతని కథ చాలా చిత్రమైనదై ఉండాలి అనుకున్నాడు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాక ఆయన తన ఉద్యోగిని ఒకడిని పంపి ఆ సాధువును తన వద్దకు తీసుకురమ్మన్నాడు. సాధువు తన ఎద్దడికి రాగానే సుల్తాను, దయచెయ్యండి సాధువు గారు, మీ లక్షణాలు చూస్తే మీరొక అరబ్బీ ఉన్నతుడికి పుట్టినట్టు కనిపిస్తారు అన్నాడు. మహారాజా, అల్లా ఒక్కడే ఉన్నతుడు, నేను పేదవాణ్ణి, బిచ్చగాణ్ణి అన్నాడు సాధువు. మహాత్మా, నాకు నీ కథ ఇప్పుడే వినాలని ఉన్నది అన్నాడు సుల్తాన్. సాధువు కంటి వెంట ఒక చుక్క రాలింది. గతం ఆయన గుండెను పట్టేసినట్టయింది. చిట్ట చివరకు ఆయన, మహారాజా, నా జీవితంలో తీపి చేదు కూడా ఉన్నాయి. ఏదీ దాచాలన్న ఉద్దేశం లేదు, కానీ నా కథ 10 మంది ముందర చెప్పను అన్నాడు. సుల్తాన్ మహమ్మద్ సింహాసనం నుంచి లేచి సాధువును చేయి పట్టుకుని తన అభ్యంతర మందిరంలోకి తీసుకుపోయాడు. అక్కడ సాధువు సుల్తాన్కు తన కథ అంతా చెప్పాడు. అది మనకు తెలిసినదే. సుల్తాన్ మహమ్మద్ సాధువు కథ ఆశాంతం శ్రద్ధగా విని పరమానందంతో అతన్ని కౌగిలించుకుని, అల్లా మహిమ, ఆయన తన సంతానాన్ని తన నిర్ణయం ప్రకారం పైకి ఎత్తుతాడు, కిందకి దించుతాడు. అన్నా, నీ కథ చాలా గొప్పది, అందులో గొప్ప నీతి ఉన్నది. శోకతప్తుడు పవిత్రుడు, నువ్వు ఇప్పుడు జ్ఞానివి. అవమానం ద్వారా ఏ రాజులు సాధించలేని ఉన్నతి సాధించావు. నాకన్నా ఉన్నతుడివి. నిన్ను ఒక కోరిక కోరుదునా అన్నాడు. తమ ఆజ్ఞ అన్నాడు సాధువు. నాకు నీ స్నేహం కావాలి అన్నాడు సుల్తాన్. అతను సాధువును మరొకసారి కౌగిలించుకుని, అన్నా, ఇక మన జీవితం ఎంత ఆనందమయంగా ఉండబోతున్నది. మనం కలిసిపోదాం, కలిసి తిరిగి వద్దాం. రాత్రివేళ మారువేషాలు ధరించి నగరమంతా సంచారం చేసి జీవితం నుంచి పాఠాలు నేర్చుకుందాం. నా రాజభవనంలో ఉన్న దానిలో సగం నీది, అందుచేత నా కోరిక నిరాకరించకు అన్నాడు. సాధువు తన హృదయంలో ఆనంద బాష్పాలు రాలిస్తూ సుల్తాను కోరికకు సమ్మతించాడు. అప్పుడు సుల్తాను మళ్ళీ ఇలా అన్నాడు, మన ఇద్దరము ఇప్పుడు సోదరులము, మిత్రులము కనుక నా జీవితంలో కూడా ఒక విచిత్రమైన రహస్యం ఉన్నదని నువ్వు తెలుసుకోవాలి. నా కథ నేనిప్పుడు ఎవరినో, పూర్వం ఎవరినో నీకు ముందు చెబుతాను. ఆ తరువాత మనం ఆనందంగా జీవిద్దాం. నా కథ నీ కథకు విరుద్ధంగా నడిచిందని తెలుసుకో. నువ్వు సుల్తానువుగా ఉండి సాధువైతే నేను చిన్నతనంలో సాధువుగా ఉండి తరువాత ఈజిప్టుకు సుల్తానునయ్యాను. నా తండ్రి చాలా పేదవాడు, నీళ్లు మోసి జీవించేవాడు. రోజు బరువైన మేకతోలు తిత్తి వీపు మీద మోసుకుపోయి వీధుల్లో దుకాణాల ముందు నీళ్లు చల్లి చాలీ చాలని డబ్బులు సంపాదించేవాడు.
నాకు తగిన వయసు రాగానే నేను కూడా చిన్న తిత్తి తీసుకుని మా తండ్రికి సాయపడుతూ వచ్చాను. ఆయన పోయాక ఆ పెద్ద తోలు తిత్తి మాత్రమే నాకు ఆయన నుండి సంక్రమించింది. నేను కూడా ఆయన వృత్తే కొనసాగించాను. అయితే తండ్రి బలం కొడుక్కు ఎన్నడూ ఉండదు. ఆ పెద్ద తిత్తి నాకు చాలా భారమనిపించింది. గూని శాశ్వతంగా వచ్చేస్తుందని ఆ వృత్తి మానేసి నేను సాధు వృత్తి అవలంబించి పెద్ద వీధుల్లో అడుక్కుంటూ మసీదు ద్వారం వద్ద పడుకుంటూ వచ్చాను. రాత్రిపూట దొరికిన కాస్త రొట్టె తిని పడుకుని కళ్ళు మూసుకుని అల్లా దయ వల్ల రేపు ఇంతకన్నా బాగుండాలి అనుకునేవాణ్ణి. అయినా అదృష్ట ఘడియ ఎప్పుడో ఒకప్పుడు ప్రతివాడికి వస్తుందని, నేను కోరినా కోరకపోయినా ఘడియ రాక తప్పదని నాకు తెలుసు. అందుచేత నిద్రలో అది ఎక్కడ నన్ను దాటిపోతుందోనని మేలుకుని ఉండి ఆ గడియ కోసం కుక్క కాపలా కాసేవాణ్ణి. కానీ అప్పటి నా దరిద్రం అంతా ఇంతా కాదు. నేను ఏ సుఖమూ ఎరుగను. అంతలో ఒకరోజు నేను ముష్టెత్తేసరికి ఒక పెద్ద మనిషి నా చేతిలో 5 వరహముల వెండి నాణెం పెట్టాడు. ఆనాడు ఆయన పుట్టినరోజుట. అది పెట్టి నాకు ఇష్టమైన తినుబండారాలు కొనుక్కుని తిందామన్న ఆశతో ఆ నాణెం గుప్పెట్లో గట్టిగా పట్టుకుని పెద్ద బజారుకు పరిగెత్తాను. నేను పరిగెత్తిపోతుండగా ఒకచోట జనం నవ్వటం కనిపించింది. ఒక మనిషి ఒక కోతిని గొలుసు కట్టి తీసుకుపోతూ ఉండటం, ఆ కోతి వెంట కొందరు అలగా జనం పోతూ ఉండటం చూశాను. కోతి బాగా పుష్టిగా ఉన్నది. అది కళ్ళు తిప్పుతూ పళ్ళు ఇకిలిస్తూ మధ్య మధ్య పప్పుల కోసం చెయ్యి చాస్తున్నది. నాలో నేను, ఒరే మహమ్మద్, ఈ కోతే నీకు అదృష్టం తీసుకురావచ్చురా. ఈ 5 వరహములు ఒక్కసారి తిండికి ఖర్చు చేసి ఏమీ మిగలకుండా చేసుకునే కన్నా దానితో ఈ కోతిని కొనుక్కుంటే మంచిది కదరా అనుకున్నాను. వెంట ఉన్న జనం కాస్త పలచబడ్డాక నేను కోతి గలవాణ్ణి సమీపించి, ఈ 3 వరహములు ఇస్తాను, ఆ కోతిని ఇస్తావా అని అడిగాను. నేను 10 పెట్టి కొన్నాను, కావాలంటే 8కి ఇస్తాను అన్నాడు వాడు. 4 అన్నాను నేను. వాడు 7 అన్నాడు. 4:30 అన్నాను. వాడు 5కు తగ్గేది లేదన్నాడు. నేను నా గుప్పిట్లో ఉన్న నాణెం ఇచ్చేసి కోతిని తీసుకుని గొలుసు పట్టుకుని తీసుకుపోయాను. ఆ కోతితో నేను మసీదు ప్రాంతానికి పోతే మాట దక్కదు. అందుచేత నాకు తెలిసిన ఒక పాడుబడ్డ ఇంటికి వెళ్ళాను. ఆకలి మంట దహించేస్తున్నది. ఆ డబ్బుతో ఏమేమి తినుబండారాలు కొనుక్కుని ఉండేవాణ్ణో మననం చేసుకున్నాను. తిండి మాట అలా ఉంచి నా కోతికి ఏం తిండి పెట్టగలనో నాకు అంతుబట్టలేదు. కానీ నా ఆరాటం అంతా వృధా. ఆ కోతి ఒళ్ళంతా ఝాడించి ఒక క్షణంలో ఒక చక్కని యువకుడుగా మారింది. ఆ యువకుడు నా ముందు వినయంగా నిలబడి తీయగా మాట్లాడుతూ, ఓ మహమ్మద్, నీకున్నదంతా నా కోసం ఖర్చు పెట్టి మన ఇద్దరికీ తిండి ఎలాగా అని మదన పడుతున్నావు అన్నాడు. అక్షరాలా నిజం. కానీ అలా ఎందుకు చేశానో, ఇంతకు నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు, నీకేం కావాలి అన్నాను. అతను నవ్వి, అన్ని ప్రశ్నలు వెయ్యకు, ఈ బంగారు దీనారం తీసుకుపోయి మన ఇద్దరికీ ఆహారం కొనుక్కురా. ఆకలి మన ఇద్దరినీ దహించేస్తున్నది. జ్ఞాపకం ఉంచుకో, నీ అదృష్టం నా పైన ఆధారపడి ఉన్నది. నేను నీకు సంపద సౌఖ్యము చేకూర్చుతాను. ముందు త్వరగా వెళ్ళిరా అన్నాడు. ఇంతటితో జారజుడి కథ 2వ భాగం సమాప్తం. 3వ భాగంలో మిగిలిన కథ తెలుసుకుందాము. నమస్కారం.